హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మన ఛానల్లో మంచి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే చిట్కాలను 10 చిట్కాలను తీసుకొచ్చాను. దీనిలో ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కా నాకు కామెంట్ చేయండి. ఎలా యూస్ఫుల్ అయ్యిందో లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ టిప్ వచ్చేసి అందరి ఇళ్ళలో ఇలాంటి మినపప్పు అనేది తీసుకొని వచ్చి రేషన్ తెచ్చిన వెంటనే ఎక్కువగా పురుగులు పడుతూ ఉంటాయి. తెచ్చిన వెంటనే పురుగులు పడుకోకున్నట్ల ఇలా ఒక బాక్స్లో వేసుకొని రాళ్ళుప్పును మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి తెచ్చిన వెంటనే మిక్స్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టినామనుకో ఎన్ని రోజులైనా పురుగులు పట్టవు. నచ్చితే లైక్ చేయండి. సెకండ్ టిప్ చూడండి, అందరి ఇళ్ళలో ఇలాంటి ఇయర్ ఫోన్స్ తీసుకొని చూడండి, ఎక్కడంటే అక్కడ పెట్టి ముడి వేస్తూ చిక్కు పడుతూ ఉంటుంది. ఇలా పడుకోకున్నట్లు నేను మంచి టిప్ చెప్తాను చూడండి. ఇలా బట్టలకు పట్టే ఒక క్లిప్ని తీసుకొని మంచిగా ఇలా ఇయర్ ఫోన్స్ మొత్తాన్ని రౌండ్గా చుట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చుట్టేయండి. ఇలా చుట్టేసి పెడితే చిక్కు అనేది పడదు, అలానే ఎక్కువ రోజులు పనిచేస్తుంది. చిక్కు పడడం వల్ల ఇయర్ ఫోన్స్ అనేది జల్దీ చెడిపోతూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోవడానికి కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. అది కూడా ఎలానో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెట్టేసేయండి. యూజ్ చేయనప్పుడు చూడండి, ఇలా పెట్టేసి పోయడం చాలా నీట్గా కానొస్తుంది. చూడండి, ఉపయోగించుకోవాలంటే ఈ విధంగా మొత్తాన్ని నీట్గా తీసేసుకోవచ్చు. ఎక్కడ చిక్కు కూడా పడదండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఒకసారి మీరు ఇలా యూజ్ చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఎంత నీట్గా ఉందో. అలానే ఎక్కువ రోజులు పనిచేస్తుంది, చెడిపోదు కూడా. నెక్స్ట్ థర్డ్ టిప్ చూడండి, చెప్పాను కదండి ముందు వీడియోలోను, పసుపుకు చక్కెర కలిపి చూడండి, ఆశ్చర్యపోతారు అనేది నిజంగానే. చూడండి, కొంచెం పసుపు తీసుకొని పసుపుకు కొంచెం షుగర్ని కలిపానండి. చక్కెర ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇంట్లోనే ఉండే కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి, పెద్దలకు కానీ చిన్నపిల్లలకు కానీ పెదాలు ఎక్కువ సీలుతూ ఉంటాయి, ఎక్కువ మంటలు వేస్తుందని ఏడుస్తారు పిల్లలు. చూడండి, పెదాలకి ఈ విధంగా షుగర్ని పసుపుని మొత్తం మిక్స్ చేసి కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసి పెదాలకి అప్లై చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ చేతికి అంటించి చూపిస్తున్నాను. మీరు పెదాలకు అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది, స్మూత్ కూడా వస్తుందండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ చూడండి, ఇలా మనం ఆనియన్ లేదంటే ఎల్లిపాయలు వలిచేటప్పుడు ఆనియన్ కోసేటప్పుడు చేతులు అనేది స్మెల్ అలానే ఉంటుంది, మనం ఎంత వాష్ చేసుకున్నా పోదు. అలాంటప్పుడు ఇంట్లోనే యూజ్ చేసే టీ పౌడర్ని తీసుకొని ఈ విధంగా మంచిగా వాష్ చేసుకుని స్మెల్ కూడా ఉండదు. ఆ స్మెల్ అలానే ఉంటే పిల్లలు అనేది చాలా ఇరిటేజ్గా ఫీల్ అవుతారు. చూడండి, ఈ విధంగా చేసుకోండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి చూడండి, ఒక కోల్గేట్ తీసుకొని వేస్ట్గా ఉండే ఒక టూత్ బ్రష్ తీసుకొని కోల్గేట్ టూత్ పేస్ట్కి పెట్టేయండి. చూడండి, ఇది ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళలో అంటుకొని ట్యాప్స్ అనేది చాలా మురికి అలానే ఉంటుంది, ఎంత వాష్ చేసినా పోదు. ఇలా టూత్పేస్ట్ పెట్టుకొని వేస్ట్ బ్రష్కి ఇలా మొత్తం వాష్ చేయండి, చాలా క్లీన్ పోతుందండి. ఇది ఉప్పు నీళ్ళు మరకలు అనేది జల్దీ పోవు కాబట్టి ఈ విధంగా వాష్ చేసుకొని మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే బాత్రూంలో కానీ సింకులో కానీ ఇలా ట్యాప్ మొత్తం ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోండి. చూడండి, వాష్ చేసి చూపిస్తాను ఎంత క్లీన్గా వచ్చిందనేది. ఎలా ఉందో చూడండి, వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత గలీజ్ ఉన్నింది అప్పుడు, ఇది ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయింది. ఒకసారి మీరే చూడొచ్చు, వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదు నేను. చూడండి, నచ్చితే ఎలా ఉందో లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది. నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి అందరి ఇళ్ళలో ఇలాంటి రేషన్ బియ్యంను తెచ్చి అలానే పెట్టడం వల్ల పురుగులు అనేది పడుతూ ఉంటాయి. ఇలా తెచ్చిన వెంటనే ఒక ఎల్లిపాయలను తీసుకొని ఈ విధంగా పెట్టేయండి. తెచ్చిన వెంటనే పెట్టేయాలి, పురుగులు పడినాక పెట్టినా యూస్ లేదండి. ఈ విధంగా పెట్టేయండి. చూడండి, ఒక ఎల్లిపాయ అనేది పెట్టేసి మూత వేసి పెట్టండి, పురుగులు పట్టవు. నెక్స్ట్ సెవెంత్ టిప్ చూడండి, ఇలా పాలు కాబెట్టిన గిన్నెను అలానే కడుగుతూ ఉంటాము. కడిగేకున్నట్ల దీన్ని చూడండి, మీగడ మొత్తం పాలకే ఉంటుంది, దాన్ని వేస్ట్ చేయకోకున్నట్ల ఇంట్లో మనం చపాతీ చేస్తూ ఉంటాము. ఈ విధంగా చపాతీ చేసేటప్పుడు చపాతీ పిండి తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసేసుకోండి. చూడండి, చపాతీలు కూడా చాలా స్మూత్గా చాలా మంచిగా పొంగుతాయండి. ఎలానో అలానే కడిగేసే బదులు ఈ విధంగా పాలు కాబెట్టిన గిన్నెలోను పాలు పక్కన తీసేసి ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసుకోండి. చూడండి,
మొత్తం మీగడ మొత్తం దానికి అప్లై అవుతుంది కాబట్టి చపాతీలు కూడా చాలా స్మూత్గా బాగా పొంగుతాయి. అలానే ఎక్కువసేపు కూడా మెత్తగా ఉంటాయి, అలానే గట్టిగా కావు. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే ఎలా ఉందో లైక్ చేయండి. చూడండి నెక్స్ట్ 8th టిప్ వచ్చేసి చూడండి, అందరి ఇళ్ళలో ఇలాంటి టీ సాస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. టీ సాస్ అనేది కడిగేసి పెట్టినా కూడా స్మెల్ అనేది పోదు, అలానే స్మెల్ అనేది ఒక నీచు స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఒక 2 యాలకి తీసుకొని ఇలాచి తీసుకొని ఇలా వేసేయండి. ఇలా వేసేసి క్యాప్ మూసేసి పెట్టినామనుకో అది ఎలాంటి నీచు స్మెల్ కూడా రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా క్యాప్ వేసేసి 2 ఇలాచి వేసేసి పెట్టండి, స్మెల్ రాదు. నెక్స్ట్ 9th టిప్ వచ్చేసి చూడండి, ఇలాంటి ఎగ్స్ అనేది అందరి ఇళ్ళల్లో యూజ్ చేస్తూ ఉంటాము. మెయిన్ పిల్లలకి ఎక్కువ పెడతా ఉంటాము. డైలీ ఒక ఎగ్ పెడితే హెల్త్కి మంచిది అనేది. అలాంటప్పుడు పిల్లలు పెద్దలు తినేటప్పుడు ఇప్పుడు అంతా కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి ఎగ్స్ అనేది మంచిగా చెడిపోయినాయి అనేది చూసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా వేసేయండి. కింద భాగానే ఉన్నాయనుకో అది ఎగ్స్ బాగున్నాయి అన్నట్లు, అలా కాకున్నట్లా ఎగ్ పైకి తేలాయండి అవి చెడిపోయాయని అర్థం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి తెలుసుకొని యూజ్ చేయండి. నెక్స్ట్ 10th టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా అందరి ఇంట్లో టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. టాబ్లెట్స్ టైం అయిపోయిందని పనికి రావని పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకోకున్నట్ల చూడండి మంచి టిప్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎలానో పాడేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను పనికి రాని 2 టాబ్లెట్స్ తీసుకొని ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని మంచిగా పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకొని ఇంట్లో ఉండే స్ప్రే బాటిల్ కానీ లేదంటే ఇలా ఒక జ్యూస్ బాటిల్ అనేది అందరిలో ఉంటుంది. జ్యూస్ బాటిల్ తీసుకొని దానిలో వేసేసి ప్యాన్ క్యాప్కి ఇలా హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టుకొని వాటర్ వేసేసుకొని చూడండి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఎందుకంటే నైట్ పడుకునే ముందు గ్యాస్ క్లీన్ చేసి సింక్ క్లీన్ చేసి పడుకున్నా కానీ అలానే బొద్దింకలు అనేది పారాడుతూ ఉంటాయి. అలా పారాడుకోకున్నట్లా ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసినాక ఈ లిక్విడ్ని ఒకసారి వేసినామనుకో చాలా మంచిగా పనిచేస్తుందండి. నచ్చితే ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్